మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్కు అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా మృతి చెందడం ఆందోళనకరమని అన్నారు. మీకోసం కాదు, మీ కుటుంబం కోసం హెల్మెట్ అంటూ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ రంగనాయక్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి రాజేష్, మెదక్ జిల్లా. నిజాంపేట కల్వకుంట వరకు ఉన్నది. అలాగే గడిపెద్దాపూర్ నుంచి మన నారాయణఖేడ్ వరకు నేషనల్ హైవే 161 ఉన్నది. అలాగే స్టేట్ హైవేస్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి. మన రోడ్లు బాగా ఎత్తున్నాయి. కొన్ని రోడ్ల వల్ల కొన్ని స్పీడ్గా పోవడం వల్ల కానీ, అతివేగం వల్ల కానీ, అజాగ్రత్త వల్ల కానీ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మనం శివంపేట దగ్గర చూసాము. హైదరాబాద్ నుంచి కారు నడుపుకుంటూ వస్తుంటే తెలియక కారు బాయిలో పడి 7 మంది చనిపోయారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇక్కడ వికారాబాద్ తాండూరు ఆర్టీసీ డిపోలో ఎర్లీ మార్నింగ్ వస్తుంటే కంకర లారీ పోయి గుద్దుకుంటూ దాంట్లో 20 మంది చనిపోయారు. మనకు కర్నూలు జిల్లాలో లాస్ట్ ఇయర్ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంటే రోడ్లో ఒక స్కూటర్ 2 వీలర్ పడిపోయి ఉంటే దాంట్లో మన స్క్రాచ్ అయ్యి దాంట్లో 20 మంది 40 మంది సజీవదహనమయ్యారు. చాలా ఇన్సిడెంట్స్ మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఉద్యోగాలు చేసి మన కుటుంబం గురించి మనం సేఫ్గా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే అలైవ్ ముఖ్యంగా అది డీజీపీ గారు ప్రతిపాదించారు. ఈ నెల 12వ తారీఖు రోజు ప్రారంభిస్తే 13వ తారీఖు రోజు అందరు కూడా మన జిల్లాలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేసే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతం యూత్కి అనేది కంపల్సరీ చేరాలి. ఎందుకంటే చాలామంది యూత్ చనిపోతున్నారు. దాంట్లో మన అన్నదమ్ములు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, అట్లాగే రక్త సంబంధికులు కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకే కాకుండా మన బంధువులకు వేరే జిల్లాలో ఎక్కడైనా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని విధిగా పాటించాలి. ఇప్పుడు రహదారి ప్రతిజ్ఞ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా హోంగార్డ్ ఆఫీసర్స్కు డీజీ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఈ నెల 5వ తారీఖు రోజు సిరిసిల్లలో యాదయ్య అనే హోంగార్డు